శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 28 మధ్యలో జరిగే మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి ఈ నెల ప్రారంభంలో తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం జాతకుడికి వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో మారడానికి తగు సమయంగా ఈ గ్రహస్థితి మీకు చెప్తుంది. అటు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి అనుకోకుండా ట్రాన్స్ఫర్లు కానీ, మరి వృత్తిపరంగా అదనపు బాధ్యతలు రావడం కానీ, కొన్ని పరిస్థితులు మీకు వృత్తిలో ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉంటుంది, అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. అదే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, అలాగే క్రీడా రంగంలో ఉన్నవారికి, ఏదైనా యూనిఫార్మ్ రిలేటెడ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో, ఎక్సైజ్ దాంట్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి, హోమ్ గార్డ్స్ లాంటి వారికి చాలా వరకు కొత్త అవకాశాలు ఈ నెల ప్రారంభంలో రావడం జరుగుతూ ఉంది. అలాగే ఏదన్నా మీరు జీవనోపాధి కొరకు చిన్నపాటి వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి కూడా అటు ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా తగిన సహకారం మీకు రావడం జరుగుతూ ఉంది. ఇక మనకి ఇంచుమించుగా ఈ నెల 15వ తారీఖు అనుకుందాం, అక్కడి నుంచి చతుర్థ స్థానంలోకి రవిగ్రహం మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే అక్కడే బుధగ్రహం, శని భగవానుడు, ఈ 4 గ్రహాలు మీకు అక్కడ ఏర్పడడం వల్ల జాతకుడు స్థలం మారడానికి ఒక అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడం జరుగుతుంది. అటు ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, లేదంటే మీరు వ్యాపార రీత్యా అవ్వచ్చు, జీవనోపాధి కొరకు ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయి అక్కడ మీ యొక్క స్థిర నివాసం ఏర్పరచుకొని కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెలలో కొంతవరకు ద్వితీయార్థం తర్వాత అవకాశాలు ఎక్కువగా బలంగా ఉన్నాయి. అలాగే కొంతవరకు మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేసినా, లేదా దాన్ని విక్రయించే ప్రయత్నం చేసినా కూడా స్థిరాస్తి సంబంధించిన లావాదేవీలు చాలా వరకు ఒక సెటిల్మెంట్కి వచ్చే సూచనలు చాలా వరకు అనుకూలంగా ఉండడం జరిగింది. ఇక మనకి చాలా కాలంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు అటు పంచమాధిపతిగా సప్తమంలో ఉంటూ వక్రగమనం పొందడం వల్ల ఏమైందంటే, ముఖ్యంగా పెళ్లి విషయంలో అటు ఇష్టపడినటువంటి వారిని చేసుకోవాలా, పెద్దలు కూర్చుని పెళ్లి చేసుకోవాలా, లేదంటే వచ్చిన సంబంధాలు వెనక్కిపోవడం జరుగుతుంటుంది. అటువంటి వారికి ఈ ఫిబ్రవరి 4 తర్వాత ఒక క్లారిటీ రావడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే లవ్ అఫేర్లో ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మిగతా అడ్డంకులు ఏవైనా తొలగి ఈ ఫిబ్రవరి 4 తర్వాత, అంటే ఇమీడియట్గా కాకపోయినా ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు వివాహానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకోవడం కానీ, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీకు వివాహ వయసు దాటిపోయి ఆల్రెడీ వివాహం జరిగి ఉంటే అది మీ యొక్క సంతానానికి కూడా వివాహం జరిగే అవకాశం ఉన్నది. అంటే మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక శుభకార్యం ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే ఏంటంటే వృత్తిపరంగా కూడా కొన్ని చేంజెస్ ఈ రెండు కూడా ఇండికేట్ చేస్తున్నాయి. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన కేతు గ్రహం మీకు బాగా అనుభవజ్ఞులైనటువంటి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారి సలహా సహకారాలు లభించడం వల్ల, లేదా ఒక మంచి ఆధ్యాత్మిక గురువు మీకు లభించడం వల్ల మీ జీవితాన్ని మంచి మార్గంలో సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ నెలలో పంచమ స్థానంలో ఏర్పడినటువంటి శుక్రరాహుల కలయిక జాతకుడు ఏదో ఒక బలహీనతకి లోడవడం వల్ల, ఏదో ఒక వ్యామోహానికి లొంగిపోవడం వల్ల చాలా వరకు రహస్యంగా ధనాన్ని కోల్పోవలసి ఉంటుంది. అది స్పెక్యులేషన్ అవ్వచ్చు, షేర్ మార్కెట్ అవ్వచ్చు, ఈ పేకాట, జోదం అటువంటి వాటి అవ్వచ్చు, లేదన్నా ఒకరి వ్యామోహంలో పడి ఆ వ్యామోహంలో వారికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం రావచ్చు. అసలు జీవితంలో ప్రధానమైనటువంటి వృత్తి వ్యాపారాలను మానివేసి అదే వ్యసనంలో, అదే వ్యామోహంలో జీవితాన్ని గడిపే సూచనలు కూడా ఎక్కువగా ఈ నెలలో రావడం జరిగింది. అంటే ఇక్కడ శుక్రుడు సప్తమాధిపతిగా 5వ స్థానంలో రాహుతో కలిసి ఉండడం చాలా వరకు ఇంటర్ కాస్ట్ ప్రేమ వ్యవహారాలకి, అలాగే రిలేషన్స్ కూడా ఇది కారణమవుతుంది. కాబట్టి అంటే ఇటువంటి సంబంధం ఒకసారి ఏర్పడితే దాన్ని మళ్ళా బయటపడడం కష్టమవుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి దానివల్ల మీ యొక్క నేమ్ అండ్ ఫేము, అలాగే ఫ్యూచర్లో మీ యొక్క భవిష్యత్తు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి పరిచయం లేని వారితో, కొత్త వారితో వ్యవహారాలు పెంచుకోకుండా ఉంటే మంచిది. సాధారణంగా
మన రాశి ఫలితాలు ఫాలో అవుతున్న వారికి గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీరు నివసిస్తున్నటువంటి గృహం తాలూకా వాస్తు ప్రభావం కూడా చాలా వరకు ఈ మీ యొక్క నష్టాలు లాభాల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మీ గృహంలో వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి, ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదనుకున్నప్పుడు మీ గృహంలో వాయువ్య భాగంలో దోషం ఉందేమో గమనించండి. ఆ దోషం సరి చేసుకోవడం వల్ల మరి వివాహాలు తొందరగా జరుగుతాయి. ఇక మీ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదు, వాళ్ళు ఊరిక ఖాళీగా కాలక్షేపం చేస్తున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈశాన్య భాగంలో దోషం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈశాన్య భాగంలో దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీ యొక్క ముఖ్యంగా మగపిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆగ్నేయ దోషం అన్నది చాలా ప్రమాదకరంగా అది మొత్తం కుటుంబాన్నే స్ట్రగుల్ పెడతా ఉంటుంది. అంటే చిన్నవారు పెద్దవారిని డామినేట్ చేయడం, ముఖ్యంగా ఆ కుటుంబ యజమాని అంటే భర్త ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవడం వల్ల ధనాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆగ్నేయ దోషం వల్ల ఆ కుటుంబంలో స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ తగ్గుతూ ఉంటుంది. దాన్ని ఆసరాగా తీసుకొని భర్త వేరే కారణాలతో వేరే ప్రయత్నాల ద్వారా తన అవసరాలు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహం అయిన తర్వాత కూడా ఆడపిల్లలు తరచూ పుట్టింట్లోనే స్టే చేసి పుట్టింటి మీద పెత్తనం చేయడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఆగ్నేయ దోషాన్ని కూడా సరి చేసుకోవడం మంచిది. సాధారణంగా గ్రహ దశలు జరుగుతున్నప్పుడు కొన్ని గ్రహ దశలు అంటే ముఖ్యంగా రవి దశ జరుగుతున్నప్పుడు ఆ యజమానికి ఇబ్బందులు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ ఇంట్లో తూర్పు భాగాన్ని కూడా సరి చేసుకుంటే ఆ యజమాని పలుకుబడి పెరుగుతుంది, ఇంటి మీద పెత్తనం సాధిస్తారు, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదే శుక్ర మహాదశ జరుగుతున్నప్పుడు స్త్రీలకి అనారోగ్య సమస్యలు, ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం, లగ్జరీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఆగ్నేయ భాగాన్ని సరి చేసుకుంటే శుక్రదశ యోగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా కేవలం మన గోచారాన్ని పట్టుకొని దాని మీదే కాకుండా మనకి జరిగే దశలు, అలాగే మనం నివసిస్తున్నటువంటి గృహం, మనకు ఉన్నటువంటి ఇతర స్థిరాస్తుల యొక్క ప్రభావం కూడా మానవుడి యొక్క జీవితం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక సమస్య దీర్ఘకాలికంగా ప్రయత్నం చేసినా ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వటం లేనప్పుడు అటు జాతకాన్ని అటు గోచారాన్నితో పాటు మనం నివసిస్తున్నటువంటి గృహాన్ని కూడా సరి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.